ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఇప్పుడున్న సమాజమును బట్టి, స్థితిగతులను బట్టి మనుష్యులు వస్త్రాన్ని ఎలా ధరించాలనేటువంటి విధానాన్ని బైబిల్లో కొన్ని రిఫరెన్స్తో ఎప్పుడో దేవుడు రాయించి పెట్టాడండి. వాటిని ఈ చిన్న వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను. వస్త్రాన్ని ఫస్ట్ ధరించే విధానంలో మనము మన వయస్సును బట్టి వస్త్రాన్ని ధరించాలండి. మన వయస్సు ఏ వయసులో ఉన్నామనేది మనకు తెలియకుండా పోతుంది. ఉన్న రోజుల్లో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో, ఈ ట్రెండింగ్ డేస్లో ఒక మనిషి తన వయస్సును మరిచిపోయి వస్త్రాన్ని ధరించడము మొదలుపెట్టారు. అందుకని వస్త్రాన్ని ధరించే ముందు మన వయస్సు ఏంటి, ఎంత వయసు ఉంది, మనం ఏ విధమైనటువంటి వస్త్రాన్ని ధరించాలి అనేది గ్రహించి వస్త్రాన్ని ధరించినట్లయితే మనకు ఉన్న సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతామండి. రెండవదిగా, స్థితికి తగినట్టుగా, మనం ఉండేటువంటి స్థితిగతులకు తగినట్టుగా వస్త్రాన్ని ధరించడము ఎంతో గొప్పదండి. మనం ఉండేటువంటి స్థితిని బట్టి, మనం ఉండేటటువంటి ప్రాంతాన్ని బట్టి కూడా వస్త్రాన్ని ధరించాలి. ఈ స్థితికి తగ్గట్టుగా వస్త్రాన్ని ధరించాలని చెప్పి మనకు బైబిల్లో ఉండే రిఫరెన్స్ 1 తిమోతి 2:9 ఇచ్చారండి. 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనంలో నీ యొక్క స్థితిని బట్టి వస్త్రాన్ని ఎట్లా ధరించాలో వివరించబడింది. అలాగే చేసేటటువంటి వృత్తిని బట్టి కూడా మనము వస్త్రాన్ని ధరించాలంట. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, చేసేటటువంటి పనిని బట్టి వస్త్రాన్ని ధరించాలని చెప్పి నిర్గమాకాండము 28వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిందండి. అలాగే వస్త్రాలు ధరించే విధానంలో మనం ఉండే ప్రాంతాన్ని బట్టి కూడా వస్త్రాన్ని ధరించాలంట. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎలాంటి వాతావరణంలో ఉన్నామనేది గ్రహించి మనము వస్త్రధారణ చేయడము ఎంతో మంచిది. ఈ ప్రాంతాన్ని బట్టి వస్త్రాన్ని ధరించడం అనేది బైబిల్లో వచ్చిన రిఫరెన్స్ జెఫన్యా 1:8 ఉందండి. అలాగే కాలమును బట్టి, సమయాన్ని బట్టి కూడా మనము వస్త్రాధరణ చేయాలంట. మనం ఉండే కాలము, మనం ఉండేటటువంటి సమయము. ఫర్ ఎగ్జాంపుల్, కాలం అంటే చలికాలంలో సన్నటి దుస్తులు ధరించుకుంటే చలేస్తుందండి. అలాగే మంచి ఎండాకాలంలో, మంచి ఎండలో పలుచటి కాకుండా నువ్వు బాగా లావుగా ఉన్నటువంటి దుస్తులు ధరించిన, ఊలు దుస్తులు అంటారు కదా, అవి ధరించినా సరే మనం ఉండలేము. సో కాలాన్ని బట్టి, మనం ఉండేటటువంటి సమయాన్ని బట్టి వస్త్రాన్ని ధరించడము బైబిల్లో రాయబడింది. అది నిర్గమాకాండము 28వ అధ్యాయము 2వ వచనంలో ఉందండి. ఇంకొకటి, సందర్భమును బట్టి కూడా దేవుడు వస్త్రాన్ని ఎట్లా ధరించాలనేది బైబిల్లో వ్రాయించారండి. అది సందర్భం అంటే మనం ఎన్నో సందర్భాలు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, ఏంటంటే ఎవరన్నా ప్రభు సన్నిధిలో నిద్రించిన వాటికి అటువంటి సిచ్యువేషన్కి వెళ్ళినా సరే ఆ సందర్భాన్ని బట్టి మనము మన వస్త్రాధరణ అనేది ఉండాలని చెప్పి దేవుడు బైబిల్లో రాయించాడు. అది మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడానండి. అలాగే చివరిగా, లింగ భేదమును బట్టి కూడా మనము వస్త్రాన్ని ధరించాలంట. అంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, సభ్య సమాజంలో ఎవరు ఆడవాళ్లకు మగవాళ్లకు తేడా లేకుండా వస్త్రాలంకరణ ఉంటుంది. అలా కాకుండా ఆడవాళ్ళు వేసుకునేటివి ఆడవాళ్ళే వేసుకోవాలి, మగవారు వేసుకునేటువంటి మగవారే వేసుకోవాలి. అలా లింగ భేదమును బట్టి వస్త్రాలంకరణ చేసుకోవాలని చెప్పి బైబిల్లో నిర్గమాకాండ 39వ అధ్యాయము 1వ వచనంలో స్పష్టంగా